తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఏపీలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది ఎవరు మీరు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వారు వస్తారు. నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే అర్బన్ ఏరియాలో యాంటీ జగన్ చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. కానీ జగన్ పార్టీ వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు. ఏంటంటే మీకేం తెలిసిండి, ఒకసారి రూరల్ ఏరియాకి వచ్చి చూడండి అంటారు. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీలోనే ఉంటారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు కదా ఎక్కువ. బయటికి కనపడడం నాకు మాత్రం చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఏది రోడ్డు మీద రోడ్డు లేదండి అని, ఇది లేదండి అని ఎక్కువ కంప్లైంట్ జగన్కి వ్యతిరేకంగానే కనబడుతుంది. డెవలప్మెంట్ లేదు, మిడిల్ క్లాస్ డెవలప్మెంట్ అంటే ఎవరికి తెలుసు, మెయిన్ రోడ్ల మీద ఏం ఖర్చు పెట్టలేదు, ఇలాంటి కంప్లైంట్స్. తర్వాత ఎన్జిఓలకి వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, పిఆర్సీ అన్నారు, అదన్నారు, ఇది రాలేదు మాకు అని వాళ్ళకి కంప్లైంట్ ఉంది. అలాగా ప్రభుత్వోద్యోగుల్లో విపరీతమైన వ్యతిరేకత కనబడుతుంది. మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసులో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. లోవర్ మిడిల్ క్లాసు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్, బిలో పావర్టీ లైన్లో మాకు చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు బయటికి, మీకు తెలియదు చూడండి అని. కొంతమంది అసలు ఏంటంటే మొన్న వచ్చిన ఓటుకు ఇంకా ఎక్కువ అవుతాయి చూసుకోండి అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ నా ఉద్దేశంలో. అయితే అంత ఇదిగా ఉన్నప్పుడు 2-3% తగ్గినా సరే జగన్కి ఛాన్సులు ఉంటాయి. జగన్కి ఛాన్స్ ఉంటుంది 2-3% అయితే. అదే 6-7% తగ్గితే పోతాడు. ఎంత అన్నది లెక్క చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు లోకల్గా లేరు. ఎప్పుడు కూడా లోవర్ క్లాసెస్ వాళ్ళు, మైనారిటీస్, వాళ్ళకు గవర్నమెంట్ చాలా అవసరం. ఇవి వాళ్ళు బయటపడి చెప్పరు. మనలాంటి వాళ్ళు ఏంటంటే మనకు గవర్నమెంట్ ఎవడొచ్చినా పెద్ద తేడా ఉండదు. అందుకని మనం ఓపెన్గా చెప్తాం, వీడికి ఎవడేస్తాడండి ఓటు, అది ఇది అని చెప్తాం ఓపెన్గా. సో ఓపెన్గా వచ్చేటువంటి సోర్సెస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలవటానికే కనబడుతోంది. కానీ వైసీపీ వాళ్ళది కానీ వాళ్ళ ఉత్సాహంగాన్ని చూస్తే, ఎందుకంటే వాళ్ళకి మనకన్నా ఎక్కువ తెలిసిపోతుంది కదా. ఎలా అయ్యో వాళ్ళు రోజు జనంలో ఉండేవారు. నేనే నా దగ్గరికి వచ్చి మాట్లాడేవాడితోటే మాడతాను. నేను ఎవరో జనంలోకి వెళ్ళను. నేను ఇక్కడ కూర్చుంటే నా దగ్గర నువ్వు వచ్చావు, ఎలా ఉంది మీ ఊర్లో, అది అడిగితే వాడు ఏదో చెప్తూ ఉంటాడు. మీ దగ్గరకు వచ్చేదంతా మిడిల్ క్లాస్, ఎక్కువ మిడిల్ క్లాస్ వస్తారు. ఎందుకంటే నాతోటి ఏ పని అవుతుందని వస్తారు. ఏదైనా కష్టం వస్తే వచ్చేవాళ్ళు, పూర్వం వచ్చేవాళ్ళు మనం ఎంపీగా ఉన్నప్పుడు, అంతకుముందు పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు పెద్ద ఎవడ కష్టం వచ్చినా ఎవడ చెప్తే, నేను చెప్తే ఎవడు అంటాడు. ఊరికే సరదాగా అరుణ్ కుమార్ ఉన్నట్టు అని చూడటానికి వచ్చిన వాళ్ళు చెప్తుంటారు. అలాగే వైసీపీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళని మొన్న అక్కడి నుంచి పలానా తుని నుంచి ఎవరో వచ్చాడు ఇలా అన్నాడు, అది కాకినాడ నుంచి ఎవరో వచ్చాడు ఇలా అన్నాడు అని. అయ్యా మీరు అంతసేపు తుని, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మాట్లాడతారండి. ఒకసారి విలేజ్లోకి వెళ్ళి చూడండి. అది పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీల్లో ఓకే కొంచెం టఫ్ అవ్వచ్చు, కానీ మాకు అది కూడా చెప్పలేం. మా ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అని వాళ్ళంతా లిస్టులు ఉన్నాయి. బెనిఫిషరీస్ ఎంతమంది నెంబర్స్, ఒక్కొక్క వాలంటీర్లు కాదు, 50 ఇళ్ళు చెప్పాక ఎందుకు ఎవరు ఇంటికి పట్టుకొచ్చి కాగితం ఇస్తే. మొన్న చెప్పాను కదా నేను, మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, అమ్మాయికి 1,80,000 అందింది, నీకు ఇదిగో 4 ఏళ్లలో కాగితం ఇచ్చాట. ఆ కాగితం తీసుకుని వచ్చి నా దగ్గర నాకు చూపించింది. ఏమంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా, ఇందులో 35,000 రాశారండి, ఇది మాకేం అవ్వలేదు. నన్ను అడుగుతాడంటే వాడు ఎవడిచ్చాడు వాడిని అడుగు అంటే మళ్ళీ ఏమైనా కోపం వస్తుంది, వాళ్ళ భయం, కోపం వచ్చాను ఆపేస్తాడేమో రేపు. ఇంటికి పట్టుకొచ్చి ఇస్తున్నారు కదా, ఏం లేదులే నేను చెప్పానని చెప్పు అడుగు అన్నాను. అడిగితే వాడు మళ్ళీ పట్టుకొచ్చి ఇంకొక కాగితం ఇచ్చాడు. వీళ్ళ తాలూకు ఒక ఆవిడ చచ్చిపోయిన ఆవిడకి 2 ఏళ్ల క్రితం ఆపరేషన్ చేయించారట, ఆరోగ్యశ్రీ 32,000 కట్టారు గవర్నమెంట్ ఆపరేషన్ నిమిత్తం ఆ హాస్పిటల్కి. అది కూడా వేసి చూపించాడు. ఇవి చచ్చిపోయింది, ఆవిడ పోయిందండి అందుకని మర్చిపోయాము. నిజమేనండి, పెద్ద ఆపరేషన్ చేశాక 6 నెలలు బతికింది, తర్వాత చచ్చిపోయింది. ఇలా ఇంటింటికి పట్టుకొచ్చి కాగితం ఇచ్చి నీకు ఇంత బెనిఫిట్ వచ్చింది అనేటప్పటికి పూర్వం ఎలా ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నాం మర్చిపోయి ముందు ఈ బెనిఫిట్ పోతుందేమో అని అనుమానం రావటం సహజం కదా. అది పనిచేస్తే మళ్ళీ చాలా టఫే జగన్కి. జగన్ మళ్ళీ ఆ ఓటు బేస్ ఉండిపోతుంది. సో ఈ ఎలక్షన్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇలా ఎవడో కూడా ఇప్పటివరకు నాకు తెలిసి పంచిపెట్టడమే ప్రభుత్వ కార్యక్రమం అని చేసినవాడు జగనే.
చెప్తూనే ఉంటాడు మీటర్ నొక్కుతూనే ఉన్నాను. 126 సార్లు నొక్కాను, ఇంకో 12 సార్లు నొక్కుతాను. మీరు మీటర్ నొక్కాలి అంటే నాకు ఓటేయండి, ఇదే స్లోగనం, ఇంకేం లేదు. ఇప్పటివరకు ఎవడు ఇలా లేదు అసలు. రెండు మీటర్లు మీరు నొక్కండి అని అడుగుతున్నాడు. ఇదో కొత్త టైప్లో ఉంది. మిడిల్ క్లాస్కి వాళ్ళకి డెఫినెట్గా ధర రేట్లు పెరిగిపోయి, ఈ పెట్రోల్ రేట్లు ఇవన్నీ మన దృష్టిలోకి వస్తాయి. నీ ఎర్నింగ్ నీకు నెలకు 50,000 వస్తుంటే 4 ఏళ్ల క్రితం 50,000 తోటి నీ కుటుంబం ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా నడుస్తుందో చూసుకుని టైట్ అయిపోయాం బాగాను, ఈ గవర్నమెంట్ మారాలి అనే ఆలోచన వస్తూ ఉంటుంది. సో